అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాడికల్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న రాజధాని ఢాకాలో జరిగిన పెట్రోల్ బంప్ దాడిలో ఓ యువకుడు చనిపోయాడు. అయితే ఈ పరిణామాల మధ్య తారిక్ రెహమాన్ బంగ్లాకు తిరిగి రావడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ కాసేపట్లో బంగ్లాలో అడుగుపెట్టనున్నారు. దాదాపు 17 ఏళ్లుగా లండన్లో ఉంటున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. సుమారు 50 లక్షల మంది ఈ గ్రాండ్ వెల్కమ్ లో పాల్గొంటారని అంచనా వేస్తోంది ఆ పార్టీ. మరోవైపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, దాదాపు 17 ఏళ్లుగా లండన్ లో ఉంటున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ 60 ఏళ్ల వయస్కుల వ్యక్తి బంగ్లాదేశ్ కు కూడా పునరాగమనం చేరున్నారు కొద్దిసేపట్లో. అయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బిఎన్పి అధినాయకురాలు ఖలీదా జియా కుమారుడు ఖలీదా ప్రస్తుతం పలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఢాకాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రేస్ లో తారిక్ ముందు వరుసలో కూడా ఉన్నారు. ఆయనపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. 17 ఏళ్లుగా ఆయన స్వదేశానికి కూడా తిరిగి రాలేదు. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏంటంటే బంగ్లాదేశ్ అనేది ఒక టిపికల్ ముస్లిం ఇస్లామిక్ కంట్రీగా కూడా మారుతూ వస్తుంది గడిచిన కొద్దేళ్లుగా. మనం వాస్తవికంగా చూసుకుంటే ఇరాన్ గానీ ఇరాక్ లో గానీ ముస్లింలలో కూడా షరియా సున్నీ అని చెప్పేసి షియా సున్నీ అని చెప్పేసి కూడా 2 విభాగాలుగా కూడా ఉంటారు. సో సున్నీ షియా వాళ్ళు ఒక డిఫరెంట్ రూల్స్ ఫాలో అవుతుంటారు, సున్నీ వాళ్ళు డిఫరెంట్ రూల్స్ ఫాలో అవుతుంటారు. సో ప్రస్తుతము ఇరాన్ లో కూడా షియా వాళ్ళు కూడా ప్రత్యేకంగా మహిళలు బుర్కాలు ధరించకూడదు అనేది కూడా పలు షరతులు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పలు ఆంక్షలు మహిళలకు కూడా ఇస్లామిక్ లో కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కూడా ఇన్నేళ్లుగా కూడా అంటే ప్రత్యేకంగా ఫీమేల్ డామినేషన్, అటు మనం షేక్ హసీనాను చూసుకున్నా కూడా అంతకుముందు ఈమె ఖలీదా జియా కూడా వీళ్ళిద్దరు ఫీమేల్ డామినెన్స్ అనేది ఎక్కువగా బంగ్లాదేశ్ లో ఉంది. అసలు ఇది బేసిక్ గా ఏంటంటే ఇస్లామిక్ చట్టాలకు కూడా ఇది విరుద్ధమే. యూజువల్ గా మేల్ డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మహిళలు బయటికి రాకూడదు, చట్టసభలో కూడా రాకూడదు అనేది కూడా పలు అంటే కొన్ని చోట్ల, ప్రతి చోట లేదు, కొన్ని చోట్ల ఈ నిబంధనలు ఉన్నాయి. వాస్తవికంగా కూడా చూసుకుంటే పాకిస్తాన్ లో కూడా బెంజీర్ భుట్టో కూడా ప్రధానిగా కూడా పనిచేశారు గతంలో. సో పాకిస్తాన్ లో కూడా పలు చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో రాజకీయం అంతా కూడా ఇన్నాళ్లుగా కూడా ఉమెన్ డామినెంట్ ఓరియంటెడ్ గా కూడా నడిచిన నేపథ్యంలో సో ప్రస్తుతము ఈ తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడము, తన తల్లి లెగసీని అంటే ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం యూనిస్ ఏదైతే నడుస్తోందో ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ లో ఈ అల్లర్లు అనేవి కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో మేల్ డామినెన్స్ గురించి అంటే ఈ యూనిస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇన్నాళ్ళుగా మహిళల డామినెన్స్ ని కూడా తీస్తూ టిపికల్ ఇస్లామిక్ స్టేట్ గా కూడా మార్చాలనే ఆలోచనల నేపథ్యంలో సో ఇప్పుడు తారిక్ రెహమాన్ కూడా రావడము, తాను కూడా ప్రధాని రేస్ లో ఉన్నాననేది చెబుతున్నాడు. అయితే తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడానికి ఒక రోజు ముందు కూడా ఢాకాలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం కూడా కలకలం సృష్టించింది. స్థానిక మెగా బజార్ ప్రాంతంలో 1971 విమోచన యుద్ధ వీరుల ప్రధాన కార్యాలయం వెనుకల కూడా నిన్న ఈ పేలుడు సంభవించింది. అక్కడ పై వంతెన నుంచి గుర్తు తెలియని దుండగుడు బాంబు విసరడంతో కూడా టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న ఒక ప్రైవేట్ కి మరణించడానికి కూడా అధికారికంగా పోలీసులు తెలిపారు. అయితే ఈ రాడికల్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కూడా బంగ్లాదేశ్ లో యథావిధిగా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు చూస్తున్నాయి. అయితే నిన్న సాయంత్రం రాజధాని ఢాకాలో కూడా పెట్రోల్ పంప్ దాడిలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ పరిణామాల నడుమ తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడం కూడా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే సుదీర్ఘంగా దాదాపు 17 ఏళ్ల పాటు కూడా లండన్ లోనే ఉంటున్నాడు ఆయన. అయితే ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేశాయి. సుమారు 50 లక్షల మంది కూడా ఈ గ్రాండ్ వెల్కమ్ లో పాల్గొంటారు అనేది కూడా అంచనా వేస్తోంది. మరోవైపేమో షేక్ హసీనాకి చెందిన ఆవామే లీగ్ పార్టీ చెప్తేనే అక్కడ బ్యాన్ చేశారు.
సో ఈ నేపథ్యంలో మరోవైపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలు కూడా మోహరించాయి. అంతకుముందు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి తారిక్ బయలుదేరిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో తారిక్ భార్య జుబైదా రెహమాన్ తో పాటు కూతురు జయమా రెహమాన్ ఉన్నారు. నా మాతృభూమికి వెళుతున్నా అంటూ కూడా జైమా తీసిన సెల్ఫీ తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకోగా అది వైరల్ అయ్యింది. బంగ్లాదేశ్ లో రాజకీయాలలో క్రౌన్ ప్రిన్స్ గా పేరున్న తారిక్ పునరాగమనము బిఎన్పి క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతుంది అనేది కూడా మరోవైపు వాదన నడుస్తోంది. అదే సమయంలో ఓటర్లకు ఒక మంచి సందేశాన్ని కూడా పంపుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఐదుల దృష్ట్యా కూడా ఎట్ ది సేమ్ టైం కాసేపట్లో కూడా ఆయన ల్యాండ్ కాబోతున్నారు అనేది కూడా చర్చ నడుస్తోంది. అయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బిఎన్పి అధినాయకుడు ఖలీదా జియా కుమారుడే తారిక్ రెహమాన్. ప్రస్తుతం ఖలీదా పలు ఇందాక అనుకున్నట్టే కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏజ్ ఫ్యాక్టర్ గా కూడా ప్రస్తుతం రెహమాన్ కి 60 సంవత్సరాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పలు తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా బాధపడుతూ ఢాకాలో కూడా ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే ఈ చర్చ అంతా కూడా ఇప్పుడు రాబోయే బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరి జరిగే ఎన్నికల గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆ స్టూడెంట్ లీడర్ హత్య కూడా గతంలో షేక్ హసీనాని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన ఆ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య ఏదైతే ఎవరైతే యూనియన్ స్టూడెంట్ లీడర్ ఉన్నాడో ఆయన హత్య అనంతరం కూడా పలు ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఎందుకంటే ఎవరైతే ఇదే షేక్ హసీనాకు గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రస్తుతము ఆయన యూనిట్ ప్రభుత్వానికి ఎందుకు ఆయనకి అంత పట్టనకుండా ఉన్నాడో ఆయన హత్య చేయాల్సిన పని ఏంటనేది కూడా బంగ్లాదేశ్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వాస్తవికంగా చూసుకుంటే ఈ యూత్ లీడర్లు కానీ స్టూడెంట్ లీడర్లు యూనియన్ లీడర్లు కానీ జస్ట్ వాళ్ళ రాజకీయ నాయకుల అవసరాలకు మాత్రమే వినియోగించుకుంటారని పని అయిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ హాది కూడా తాను పాలిటిక్స్ లో కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా తాను ఒక్కసారిగా తిరగబడడంతో యుఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయని పరిస్థితుల్లో కూడా ఈ హత్య జరిగి ఉండొచ్చు అనేది కూడా అనలిస్టులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఈ బంగ్లాదేశ్ లో ఉన్న పరంగా ఈ క్రైసిస్ అనేది ఎందుకు జరుగుతోంది అనేది కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ అనేది అంటే డెలిబరేట్ గా హిందువులను అక్కడ టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడులు అలాగే ర్యాలీలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా ఇది ఒక విదేశీ కుట్ర దీంట్లో ఖచ్చితంగా ఉందనేది కూడా తెలుస్తోంది. ఎందుకంటే నైబర్హుడ్ కంట్రీ ఇండియా మీద అంటే ఇండైరెక్ట్ గా బార్డర్ జస్ట్ అంటే వెరీ అడ్జస్టెడ్ ఆనుకొని ఉన్న దేశం కాబట్టి నైబర్హుడ్ కంట్రీ. సో సిమిలర్ గా అట్లాంటి ఇంపాక్ట్ వలన భారతదేశంలో ఏమైనా ప్రభావం చూపగలదా అనేది కూడా ఒక విదేశీ శక్తుల కుట్ర ఉన్నదనేది కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే డిసెంబర్ 16న లండన్ లో జరిగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యక్రమంలో రెహమాన్ మాట్లాడుతూ 2026లో జరగనున్న జాతీయ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాను స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు కూడా 10 రోజుల కిందట ప్రకటించారు. అయితే తను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే జైలుకు వెళ్లారని తారిక్ రెహమాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉర్ రెహమాన్ మాజీ ప్రధాని ఖలీదా దంపతులు కూడా ముగ్గురు సంతానంలో ఇతను పెద్దవాడు. 1965 నవంబర్ 20న కూడా జన్మించాడు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో తారిక్ రెహమాన్ ఆయన తల్లి ఖలీదా జియా సోదరుడు ఇతర కుటుంబ సభ్యులతో పాటు కూడా అరెస్ట్ చేశారు. ఆ టైంలో ఆయన వయసు 6 ఏళ్లు. అయితే కాలం గడిచే కొద్దీ తారిక్ రెహమాన్ తన తల్లితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు. ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చి 1998లో బిఎన్పి జనరల్ సభ్యుడయ్యారు. ఆ సమయంలో ఆయన కింది స్థాయి కార్మికులను మద్దతుదారులను సమీకరించి హెచ్ఎం ఎర్షాద్ ప్రభుత్వానికి కూడా కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించాడు. బిఎన్పి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కావడానికి ముందు పార్టీలో సీనియర్ వైస్ చైర్మన్, సీనియర్ జాయింట్ సెక్రటరీ వంటి ముఖ్యమైన పదవులు కూడా నిర్వహించారు. 1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్ కు మొదటి మహిళా ప్రధానమంత్రి అయినప్పుడు తారిక్ రెహమాన్ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేవీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహబూబ్ అలీ ఖాన్ కుమార్తె డాక్టర్ జుబైదా రెహమాన్ 1993లో వివాహం చేసుకున్నాడు. 2004 ఆగస్టులో ఢాకాలో ఆవామీ లీగ్ ర్యాలీలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మందికి కూడా మరణించారు. 100 మందికి పైగా నాయకులు కార్యకర్తలు గాయపడ్డారు. షేక్ హసీనా ఈ దాడి నుంచి త్రుటిలో కూడా తప్పించుకున్న విషయం తెలిసింది. ఈ కేసులో తారిక్ రెహమాన్ పేరు ఆకస్మికంగా తెరపై కూడా వచ్చిన సమయంలో ఖలీద్ అనే ప్రధాని కూడా ఉన్నారు. అయితే 2007లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా తారిక్ రెహమాన్ అరెస్ట్ అయ్యారు. 2008 ఆయనకి బెయిల్ వచ్చింది. చికిత్స కోసం లండన్ వెళ్ళడానికి కూడా అనుమతించింది. అప్పటి నుండి రెహమాన్ లండన్ లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే కూడా
బిఎన్పి రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతము అంటే షేక్ హసీనాతో పాటు ఈ రెహమాన్ రాక కూడా ఒక రకంగా భారతదేశానికి మంచిది అనేది కూడా అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ లో జరగబోయే ఈ ఎన్నికలు, ఆ దేశ ఎన్నికలు కూడా ఫిబ్రవరి 12, 2026లో జరగనున్నాయి. దేశంలో కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందేందుకు బిఎన్పి బలమైన ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రెహమాన్ తిరిగి వస్తున్నారని అక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అదే సమయంలో భారతదేశంతో కూడా బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం బిఎన్పి పట్ల సానుకూల ధోరణితో లేదు. పైగా తారీఖు రాగానే శాంతి భద్రతల విగుతంగా కూడా ఆందోళనిస్తుంది. ఇదే సమయంలో మైనారిటీల పైన వరుస దాడులను కట్టడి చేయడంలో కూడా విఫలమవుతాయి. భారతదేశంతో కూడా ఉన్న సంబంధాలని యూనిస్ ప్రభుత్వంతో పాటు యూనిస్ కూడా దిగజారుస్తున్నారు అనేది కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఖలీద్ జియా ఆరోగ్యం మెరుగుపడాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించడం కూడా తదితర పరిణామాలు కూడా తీవ్ర స్థాయిలో అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ కి తిరిగి వచ్చాక రెహమాన్ ముందర కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా కూడా బంగ్లాదేశ్ కు దూరంగా ఉన్న బిఎన్పి నాయకత్వం, పార్టీ మద్దతుదారులను ఆయన ఉత్సాహంగా కూడా స్వాగతించారు. కానీ ఇండియన్ దేశానికి దూరంగా ఉన్న ఆయనని ఇక్కడ క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన అవగాహన ఉండకపోవచ్చని ఆ పార్టీ సీనియర్లు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఆఫ్ ద రికార్డ్. దీంతో వాళ్ళందరినీ ఒప్పించాల్సిన బాధ్యత కూడా ఆయన ముందుంది. పైగా రెహమాన్ లండన్ లో ఉన్నప్పుడు కూడా షేక్ హసీనా ప్రభుత్వ చర్యల వల్ల బిఎన్పి శ్రేణులు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆ అసంతృప్తిని కూడా ఆయన ప్రస్తుతము ఒక రకంగా వాళ్ళందరినీ కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ లో ఢాకా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్నికల్లో బిఎన్పి విద్యార్థి విభాగం విజయం సాధించింది. దీంతో ఎన్నికలు బంగ్లాదేశ్ లో రాజకీయ దిశను సూచించే ముఖ్యమైన సంకేతంగా కూడా అక్కడ విశ్లేషకులు పరిగణించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇది రెహమాన్ కు కలిసి వచ్చే అంశం అనేది కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న యూనిస్ తాత్కాలిక ప్రభుత్వంలో మాత్రము చేతులు కలపొద్దనేది కూడా బిఎన్పి శ్రేణులు బలంగా డిమాండ్ చేస్తుండడం కూడా గమనార్హము. అయితే యూనిస్ పైన కూడా యూనిస్ ప్రభుత్వం పైన పదే ఆరోపణలు వస్తున్నాయి అంతర్జాతీయంగా. ఆయన సిఏఏ ఏజెంట్, సిఏఏ మోటివ్ ప్రకారమే బంగ్లాదేశ్ లో ఈ అన్సర్టినిటీ, ఈ అనిశ్చితి నెలకొనడానికి కారణము యూనిస్ సిఏఏ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నే ఫాలో అవుతున్నాడు అనేది కూడా ఆయన పైన పలు ఆరోపణలు ఉన్నాయి. సో ఎందుకంటే ప్రత్యేకంగా బంగ్లాదేశ్ అభివృద్ధి చేసి అది స్ట్రాటజిక్ గా కూడా అంటే ప్రత్యేకంగా ఏషియా కాంటినెంట్ లో ఈస్ట్ ఏషియా కంట్రీస్ లో కూడా సిఐఏ అంటే అమెరికా తమ డామినెన్స్ ని యథావిధిగా పెంపొందించుకునేందుకే ప్రత్యేకంగా ఈ బంగ్లాదేశ్ లో కుట్ర చేస్తుంది అనేది కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. సో యూనిస్ ప్రభుత్వం మాత్రము యూనిస్ కూడా జరుగుతున్న పరిణామాలపైన పెద్దగా దాని స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడము, ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రెహమాన్ తిరిగి బంగ్లాదేశ్ కి తిరిగి వస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తారా, అక్కడ ఉన్న సీనియర్ లీడర్లతో పాటు ప్రజలు కూడా వైపు మద్దతు చూపుతారా అనేది కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇదేమైనప్పటికీ అటు రెహమాన్ ఖచ్చితంగా ఒకవేళ ప్రధాని అవుతే మాత్రము భారతదేశంతో సత్సంబంధాలు మెరుగవుతాయి అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ బంగ్లాదేశ్ కి పదే అంతర్జాతీయంగా పలు దేశాల ప్రతినిధులు అందరూ కూడా గుర్తు చేస్తుంది ఏంటంటే బంగ్లాదేశ్ కి వాళ్ళ స్వాతంత్రం వచ్చిందంటే భారతదేశమే కారణము. 1971లో దాదాపు 4,000 మంది పైగా భారత జవాన్లు సుప్రీం సాక్రిఫైస్ ఆ యుద్ధంలో పోరాడి మరణించడంతోనే బంగ్లాదేశ్ అనే దేశం అనేది ఏర్పడింది. ఆ బంగ్లాదేశ్ కి ఆ సోయి స్పృహ లేకుండా ఇప్పుడు ప్రవర్తిస్తుంది అనేది కూడా అంతర్జాతీయంగా పలు కామెంట్ కూడా ఎక్స్ లో కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సో ఈ అన్సర్టనిటీ, అనిశ్చితి అనేది బంగ్లాదేశ్ లో ఫిబ్రవరి తర్వాత రూపుమాపే అవకాశం ఉందనేది కూడా అక్కడ స్థానికులు భావిస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.